గతంలో యుద్ధాలలో గానీ, సైనిక నిర్వహణలో కానీ ఒక పద్ధతి ఉండేది. ఆర్మీ నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎవరి పనో ఆళ్ళు చేసుకునేవాళ్ళు. ఈళ్ళ ముగ్గురిని కలిపి జాయింట్‌గా సమన్వయం చేసి ఆపరేషన్ చేయించేది హోంశాఖ సెక్రటరీ ఉండేవాళ్ళు తప్పించి, వీళ్ళ ముగ్గురి మధ్యన సమన్వయం ఉండేది కాదు. ఈ సమన్వయాన్ని నరేంద్ర మోడీ వచ్చాక తీసుకొచ్చారు. ఒకటి భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో పాటుగా త్రివిధ దళాలకి ఒక అధిపతిని పెట్టుకొచ్చారు. అతను మొట్టమొదటి వ్యక్తి బిపిన్ రావత్. ఆర్మీ నుంచి వచ్చారు. ఆర్మీ నుంచి ఒకసారి, ఎయిర్ ఫోర్స్ నుంచి ఒకసారి ఇట్లాగా వాళ్ళల్లోనే ఒకళ్ళని తీసుకునేటట్టు మిగతా త్రివిధ దళాల అంటే మిగతా ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ వాళ్ళతో కలిసి కోఆర్డినేట్ చేసుకునేట్టు ఇట్లా తీసుకుని వచ్చారు. ఇట్లాగా త్రివిధ దళాల అధిపతిగా ఉన్నటువంటి మొట్టమొదట వచ్చినటువంటి బిపిన్ రావత్ చెప్పినటువంటి పాయింట్, మనం 2.5% యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. 2.5 అంటే ఒకటి పాకిస్తాన్, 2 చైనా, మూడోది భారతదేశంలో ఉన్నటువంటి దేశద్రోహులు. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఇప్పుడు నలుగురితో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చేటట్టుంది. ఇప్పుడు ఆసిఫ్ మునీర్ వచ్చేటప్పటికి బంగ్లాదేశ్ని బాగా టెర్రర్ లాంచ్ ప్యాడ్గా మార్చుకున్నాడు. ఒకప్పుడు నేపాల్ని మార్చుకుంటే మనం నేపాల్ దగ్గర కొంత కంట్రోల్ చేసుకొచ్చాం కాబట్టి ఇప్పుడు త్రూ బంగ్లాదేశ్ నుంచి తీసుకొస్తాడు. బంగ్లాదేశ్ నుంచి బెంగాల్లోకి, బెంగాల్లో నుంచి భారతదేశంలోకి తీవ్రవాదులను తీసుకురావడానికి బంగ్లాదేశ్లోని పెద్ద ఎత్తున శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు, ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు, పెద్ద ఎత్తున రిక్రూట్ చేసుకుంటున్నారు. బంగ్లాదేశీ వాళ్ళని తీవ్రవాదంలోకి చేర్చుకుని వాళ్ళకి నెలవారీ జీతాలు ఇచ్చి భారతదేశంలో అకృత్యాలు చేయడానికి పంపించే పని ఆసిఫ్ మునీర్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం పాకిస్తాన్తో యుద్ధం చేయాలి, చైనాతో యుద్ధం చేయాలి, అదే సమయంలో బంగ్లాదేశ్ వాళ్ళతో యుద్ధం చేయాలి. ఇప్పుడు అమెరికా టారిఫ్లతో చేస్తుంది కాబట్టి దాంతోనే యుద్ధం చేయాలి, లేదా అమెరికా అండతో వీళ్ళు చేస్తున్నారు కాబట్టి అదొక యుద్ధం. అంటే మనం ఇప్పుడు 4 ఫ్రంట్ వార్కి వెళ్తున్నాం అనమాట.